ఇంటికి వెళ్ళు. చాటను తీసుకుని నట్టింట్లో నిలబడు. పొడిగాటి దారం తీసుకుని విశాలను కన్న తల్లి గాయత్రి పటానికి కర్రకు కట్టి అఖండ దీపం యొక్క సెగని తాకించాలి. అలాగే చేస్తాను స్వామి. వ్యత్యాసం వస్తే మంట చెలరేగి చాట కాలిపోవచ్చు. కాలిపోవలసింది నీ భర్త జాతకపు కాగితం మాత్రమే. స్వామి, నేనున్న పరిస్థితుల్లో సాహసం చేయగలుగుతాను, కానీ నిబంధనల ప్రకారం కార్యాన్ని నిర్వర్తించలేకపోతే మొదటికే మోసం వస్తుంది. దయుంచి మీరు కూడా వస్తే నాకు సాయం ఆశీర్వాదంగా భావిస్తాను. అలాగే నైని, నువ్వైతే పని ప్రారంభించు. సుముహూర్తానికి నేను అడుగు పెడతాను. శుభం భూయా. ఊరుకో మమ్మీ. నువ్వు కూడా జోకులు చేస్తున్నావా? పెద్దమ్మ ఎలా వస్తుంది? మళ్ళీ పుట్టింది కదా అల్లుడు. అవును వల్లభ, పుట్టి ఇంకా బతికే ఉంటే బ్యాంకుకొచ్చుంటే అకౌంట్స్ ని ఆపేయచ్చు. అది ఇప్పుడు అక్కయ్య కరెక్ట్ పాయింట్కి వచ్చింది. అంటే పసిపాపగా ఉండే గాయత్రక్క కంపెనీ అకౌంట్స్ ఉన్న బ్యాంకుకొచ్చిందా? హా. ఎప్పుడు మావయ్యా? చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారో? ఆసక్తి, ఆరాటం రెండు ఉన్నాయి మూర్తి. ఏ రోజు వచ్చిందో చెప్పు. నేనేమని చూశానంటే అక్కాయ్, మరి ఇందాక విషయానికి డౌట్ వచ్చి అంచనా వేశాడు. అదే నిజమనిపించింది. ఒకవేళ వచ్చి ఉన్న పెద్దమ్మని ఎవరు తీసుకొచ్చి ఉంటారో విషయాలు ఊహించాడా? అది కూడా చెప్పాడు. ఏంటంట? విశాలాక్షి అమ్మవారంట. అమ్మవారి మహిమ అలాగుంటుంది అక్కాయ్. చెప్పండి స్వామి, చెప్పండి. ఇప్పుడు మా అక్కకి కంగారు ఎక్కువైంది. చెప్పడం ఎందుకు? మీరే చూడొచ్చు. ఇంకా అక్షరం కూడా పలకలేని పసికోనల చేత్తో ఈ అక్షంతలని చాటలో వేయించండి. అక్క, గానవిని తీసుకో. గానవి, రారా. నా బంగారు తల్లివు కదా, గురువుగారిచ్చే అక్షంతలు తీసుకో. చాటలోకి వేయండి అమ్మా. ఓం పరబ్రహ్మ స్వరూపిణి అక్షర పంచాక్షరీ నమః. సుమన, ఇలారా. విక్రాంత, నువ్వు కూడా. ఏం జరుగుతుంది మమ్మీ? చెప్పండి స్వామి. విశాల, ఆ అక్షింతల్ని విక్రాంత చేతిలో పోసి. అలాగే స్వామి. సుమన తల మీద అక్షింతలు వేసి చాట వైపు చూసి చదవమను. చదవడానికి అక్కడ ఏం రాసుందని గురువుగారు? అక్షింతలు సుమన శిరస్సు పైన పడ్డాక తను చదవగలదు దురంధర. అవునా? రేయ్, త్వరగా వెయ్యిరా. వెయ్యిరా త్వరగా. చాట వైపు చూసి చదువు. విక్రాంత, ఆ దీపాన్నివ్వు.
సుమన చదువు. ఈ పిల్లల వల్లే విషాలకి ఏదైనా అయితే అప్పుడేం చేస్తావు నయని? నైని, నువ్వు టెన్షన్ పడకు. విశాలాక్షమ్మ వారిని నమ్ముకున్నారు మీరు. ఏమీ కాదులే అని ధైర్యంగా ఉండండి. అవును చెల్లి, అంతా మంచి జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. విశాల, నీ పట్టుదలే నీకు శ్రీరామ రక్ష. శుభం భూయాత్. ఏంటో కాలు తెగిందా అత్తయ్య? పట్టుకోకు, నొప్పిగా ఉంది. సోఫా మీద ఏమైనా పడుకుంటావమ్మా? బెడ్ మీదే పడుకుంటానురా. హాస్పిటల్ పెట్టి మీద అనుకుంటా. అశుభం పలుకుతారేంటండి? ఆ, పావనమూర్తి అన్నది కరెక్టే దురంధర. ముందు డాక్టర్ కి చూపిస్తే తప్ప నేను కోలుకోలేను. ఎంత నొప్పిగా ఉందో కూడా చెప్పలేకపోతున్నారంటే సీరియస్ గానే ఉంది. మీ దత్తపుత్రికే అక్క. అత్తయ్య కాళ్ళు విరగొట్టింది. పిల్లలకి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయినా ఆడుకోవడానికి కొబ్బరి నూనె డబ్బా ఇస్తారా ఎవరైనా? నేను ఇవ్వలేదు. ఇక్కడే అనుకుంటుంటది. మమ్మీ టైమే బాగాలేదు. రేయ్, నన్ను చంపేసి మీరు చర్చించుకుంటారా? అయ్యో అలా అంటారేంటి అత్తయ్య? బాబుగారు కార్ తీయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే అనయ్య, అమ్మని డాక్టర్ దగ్గర చూపించి తీసుకొద్దాం పద. సరే. లేవండి అత్తయ్య. నీకేం కాదు మమ్మీ. జాగ్రత్త చూసుకో. జాగ్రత్త చూసుకో. అయ్యో నొప్పి. ఇంకా 10 రోజులు మాత్రమే. కొత్త సినిమా ఏమైనా రిలీజ్ అవుతుందా? విడుదలే, కానీ బొమ్మ కాదు పులిబావు గారు. ప్రాణముండే నా బిడ్డని కనడానికి కేవలం 10 అంటే 10 రోజులు మాత్రమే ఎదురు చూడాలి. అర్థం ఎందుకు? నీ మూతి మీద రాసుకోపోయావా? ఎవరు కనబడినా అదే చదివేవాళ్ళు. అంత ఓవర్ చేయదలుచుకోలేదు. ఈ 9 నెలలు చేసిందే అది. ఈ 10 రోజులు మంచిదాన్ని అనిపించుకోవడానికి ట్రై చేయకు. ఎందుకంటే నీకు రాని చేతగాని పని అది. ఏవండి, మీకు మీ అమ్మ కాలు ఫ్రాక్చర్ అయిందన్న బాధ లేదు, కానీ నన్ను బాధ పెట్టడానికి మాత్రం రెడీగా ఉంటారా? అమ్మకైంది హెయిర్ లైన్ ఫ్రాక్చర్, వెంట్రుకంతా. కింద పడ్డా సరే లిప్స్టిక్కి మట్టి అంటలేదు అని అనుకునే వాళ్ళని పరామర్శించడం అవసరమా? మీకు జన్మనిచ్చిన తల్లిని కూడా మీరు పట్టించుకోకపోతే తాళి కట్టించుకున్న నన్నేం చూసుకుంటారు? నిన్ను చేసుకోవడమే కర్మ అనుకుంటున్నప్పుడు నిన్ను చూసుకోవడం కూడా ఉంటుందా? మీరు నన్ను చూడరు. తెలుసుకున్నందుకు థ్యాంక్స్.
కానీ నా వైభవాన్ని చూస్తారు. చా ఇప్పుడు నోరు తెరిచినట్టే అప్పుడు కూడా నోరు తెరుస్తారు. కాని చానరు. అబ్బా అని నివ్వరపోతారు. హే, ఒకసారి ఊహించుకో. కోతికి చీర కట్టి నగలేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. నన్ను హేళన చేస్తున్నారు కదా, చేయండి. పట్టించుకోను. ఎందుకు అంటే నేను పట్టుకోవాల్సింది ఐశ్వర్యాన్ని, మీ అసూయని కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా 10 రోజులు మాత్రమే అని నువ్వు రాసింది అద్దం మీద. అద్దం అంటేనే అబద్ధం. ఉన్నది ఉన్నట్టుగా కనిపించే అది కాస్త ముక్కలైందంటే 1000 కనిపించిన ఏది నీ చేతికి అందదు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే కోసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏయ్, అరే మీకు నా ఆవేదన అర్థం కావట్లేదు. మొగుడో నా మొగుడా, ఎందుకు వచ్చిందిరా నా గదిలోకి ఇది? పగలంతా ప్రశాంతంగా ఉన్నా. కంపెనీ ఆడిటింగ్ జరుగుతుంది అంటే నా వాటా కిందొచ్చిన ఆస్తుల గురించి చెప్పాలి అని విశాల్ పంపించాడు. అబ్బో, ఆ పని చూసుకుని వచ్చాను. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి. నీ పని బావుందే. పిల్లాన్ని కన్నావు, 50 కోట్ల ఆస్తి వచ్చింది. వదినేమో పిల్ల వల్ల కింద పడి ఫ్రాక్చర్ చేసుకుంది. గాయత్రి వల్లే అంట కదా. అంత ఆనందం ఏంటమ్మా నీకు? గానవి వల్ల కాకుండా గాయత్రి వల్ల జరిగింది అని అన్నారు కదా బాబాయ్, అందుకే ఎందుకే అల్లరి పిల్ల ఏ పని చేసినా ముద్దుగా ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు మీ కాలు ముద్దుగా ఉంటుంది. Am I right? అయ్యో అత్తయ్య, మీకెంత నొప్పిగా ఉందో. అమ్మా, ఈ బాధని ఎలా అనుభవిస్తున్నారో చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్యా. ఏయ్, ఏంటి అలా చేస్తున్నావు? అరే, ఒక నిమిషం ఏడుస్తావు, ఇంకో నిమిషం నవ్వుతూ ఉంటావు. అరే, ఏమైంది నీకు? నాకేమవుతుందండి, మీ పాడ ఆలోచన కాకపోతే. అయ్యో, కచ్చిఫ్ ఉందా? ఏ ఎందుకు? ఏయ్, ఛీ, లే, లే. పిన్ని గారే అన్నిటికీ అండ. ఏయ్, ఛీ, ఛీ. నా చీరకి ముక్కేసి రుద్దుతావేంటి? తీయి. బాబాయ్, అమ్మా, నువ్వు వంగి నా షర్ట్కు ప్యాంటుకు చూడ్చుకోకమ్మా, మళ్ళీ నేను ఉదుక్కోలేను. ఇంతకీ ఎన్నాళ్ళంటే ఇలాగే పడుంటారు? ఏయ్, నాకేమైనా పక్షవాతం వచ్చి కాలు పడిపోయిందంటే? నడవచ్చు, కర్ర సాయమో ఇంకెవరి సాయమో తీసుకోవాలి. చిచ్చి, ఒకరి మీద ఆధారపడి బతికే బతుకు ఒక బతుకేనా? చెప్తే బాగోదు. అది సరే గాని ఇక్కడ ఏదో కనిపిస్తుందే. ఏంటో చెప్పనా? మీ కళ్ళల్లో కంగారు. కంగారా ఎందుకుంటుంది? మరెందుకు అలా ఉన్నారు? మాకేమైంది? బానే ఉన్నాం కదా. పెత్తందారులా మీ అమ్మ, కుట్రదారుల్లా మీరు. ఏదో తేడా అయితే ఉన్నారు. నా 6th సెన్స్ చెప్తుంది. చెప్పావులే గాని వెళ్ళు. వెళ్తాను, నీకంటే పని లేదు, నాకుందదా? ఎటు? ఏమైంది? ఆఫీస్ పని మీద వెళ్తున్నావు కదా,
ఆల్ ది బెస్ట్ చెప్దామని. పెళ్ళయ్యాక నా చేయిని ఎప్పుడో వదిలేసిన మీ చేయిని నేను పట్టుకోదలుచుకోలేదు. తప్పండి. ఏయ్, బా అటు వెళ్ళు. లేదు, ఇటే వెళ్తాను. ఏయ్, ఏయ్. చేయి వదలండి అత్తయ్య. నువ్వు ప్రాణం వదులుతావు. వాస్తు ప్రకారమే వెళ్ళాలి, లేదంటే దోషం. మర్యాదగా మంచిగా అటువైపు నుండి వెళ్ళాలి. వెళ్ళు. వెళ్ళ. ఇది మరీ బాగుంది. ఏయ్, ఏయ్. అమ్మా, అయ్యో, ఏయ్. ఇదిగో తీసుకో. ఈ ఫైల్ ని కాదు, నన్ను లేపాలి. అది కూడా తెలీదు ఏ మొగుడో ఏంటో. పా. బా ఈ అత్తయ్య ఉన్నారే, ధ్వజస్తంభాన్ని ఢీ కొట్టి ముక్కు పగలగొట్టుకునేంత పనైంది. నా ముందు వేషాలు వేయకూడదు కదా. తెలుసుకున్నాం కదా అత్తయ్య. వెళ్తాను. ఉంటానండి. పోవే. ఇటా అట్టు. ఏ బాలేదా? బాగుంది. అయితే నేను మీకోసం టీషర్ట్ తీసి మంచం మీద పెట్టాను. మీరు షర్ట్ వేసుకున్నారు ఎందుకు? ఆఫీస్కి టీ షర్ట్ వేసుకుని వెళ్ళకూడదు కదా. నేను మీటింగ్ ఉందని చెప్పాను, మర్చిపోయావా? గుర్తుంది, కానీ కానీ నైని, వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? చెప్పదు వేష్, తను మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. పిల్లల్ని ఆడుస్తున్న మా దగ్గరకు వచ్చి వెంటనే మీరు రూమ్ లో రెడీ అవుతున్న బాబు గారిని ఆఫీస్కి వెళ్లకుండా అడ్డుకోవాలంది. కారణం అడిగితే మీరలా చేస్తే మంచి పని చేసిన వారవుతారంటుంది, కానీ వివరంగా చెప్పేంత టైం లేదని, ఈలోపు నువ్వెక్కడ కారెక్కేసి వెళ్లిపోతావోనని తెగ కంగారు పెట్టేసింది వేష్ మీ ఆవిడ. నైని, ఏమైంది? ఏం లేదు బాబు గారు. ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. మీటింగ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఏం చేయను? పిల్లలతో ఆడుకోండి. చూడండి, ఇందాక మీరు ఎక్కడున్నారా అని అటు ఇటు దిక్కులు చూస్తూనే ఉంది గాయత్రి. గానవి కూడా మీరెత్తుకుంటే అలాగే భుజం మీద నిద్రపోతుంది. తీసుకోండి బాబు గారు, పిల్లలు తీసుకోండి. నైని ఆగు, రిలాక్స్. బాబు గారు, నైని రిలాక్స్. ఇటు చూడు నైని, ఇటు చూడు, నన్ను చూడు, నన్ను చూడు. బాబు గారు. నైని, ఎప్పుడు మంచి చెప్పే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం చెప్పాను? ఏమైందని అడిగితే ఏమీ లేదంటున్నావు కదా. అంటే నీ మనసులో ఏదో ఉంటే ఇబ్బంది పడుతూ నన్ను మేనేజ్ చేయాలని చూస్తున్నావు కదా. అవునల్లుడు, నాతో కూడా చెప్పలేదు. మీరు రాజా బహదూర్ అని మీకు చెప్తుంది. అది కాదే, ప్రాబ్లం అంటే చెప్పుకోవాలి కదా, అప్పుడే మనసు తేలిక పడుతుంది. కట్టుకున్నోడే అన్నిసార్లు అడిగినా ఏం లేదని సున్నా శూన్యం అంటుంటే ఇక మనకి చెప్తుందా? చెప్పు నైని, నైని చెప్పు. మన వెళ్దాం పదవే. ఇక్కడేం రొమాన్స్ సీన్ జరగట్లేదు, మీరు ఆగండి. నైని చెప్పు. బాబు గారు, కన్న కూతురి కన్నా దత్తపుత్రికకే ప్రేమ ఎక్కువ అనుకుంటా. అన్నీ ఫ్రీగా దొరుకుతాయి కదా. పళ్ళు రాల్తాయి. ఏయ్,
ఫ్రూట్స్ బాగా వచ్చే సీజన్ మొదలైంది కదండి, ఆ పళ్ళు రాలుతాయని అంటున్నాను. బాబు గారు, గాయత్రి కూడా మీరు ఆఫీస్కి వెళ్ళకూడదు అని అడ్డుపడుతుంది చూడండి. చిన్నపిల్ల మారం చేస్తే నువ్వు ఇలా చెప్పి బిజినెస్ పనిని ఆపేస్తావేంటినాయిని? వామ్మో! ఏమైంది మావయ్య? పామొచ్చిందన్నాడు. నాగయ్య, గాయత్రి లాగా నాగయ్య కూడా ఎదురొచ్చాడా? సమస్యని ఎదుర్కోబోతున్నాడు అనిపిస్తుంది అక్క. ఎక్కడికెళ్తోంది పావు? మీకేదైనా అవుతుందేమోనని నాకు అనిపించింది. జాగ్రత్తగా దిగిపో నాగయ్య. అయ్య బాబోయ్, సమయానికి నాగయ్య రాకపోతే చాలా ప్రమాదం జరిగేది. పావు రాకముందే ఈ పసిపిల్ల గాయత్రి పసిగట్టేసిందండి. అందుకేనేమో రుణం తీర్చుకోవడానికి విశాల్ బాబు గారు ముందుకు వెళ్లకుండా అడ్డంగా నిలబడింది. ఏది ఏమైనా ఇప్పుడిక్కడ నిన్ను కూడా మెచ్చుకోవాలి చిట్టి. తనేం చేసిందని వదినా? చిట్టినే కదా బాబాయ్ ఎత్తుకొనున్న గాయత్రిని కిందకి దించండి ఆడుకుంటుంది అనంది. నిజమే అక్క, గాయత్రి పాప గనక కిందకి దిగకపోయి ఉంటే
బాబుగారు మొండిగా ఆఫీస్కి వెళ్ళాలని ముందుకు వెళ్ళిపోయి ఉండేవారు. ఇదంతా చూస్తుంటే బావగారికి ప్రాణగండాలు మొదలయ్యాయి అనిపిస్తుందక్కా. ఫీల్ అవ్వకు, జాతకం అలా ఉందని చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది సుమన. తను అన్నదని కాదు విక్రాంత, వాళ్ళ తాతయ్య శంకర శాస్త్రి గారు విశాల జాతకాన్ని చూసి ఇదే మాట శివతో ప్రస్తావించారు. ఇంతసేపటి నుంచి చెప్పమంటున్నావు, సుమ్మి విషయం చెప్పకుండా నానుస్తూనే ఉంది. పోనీ ఆ పేపర్ సెట్ అదన్నా చెప్పమ్మా. అలా అడిగారు, బాగుంది. ఇవి ఈ నెల 21వ తేదీ నాకు డెలివరీ అయ్యాక ఎంత ఆస్తి వస్తుందో దాని తాలూకు వివరాలన్నీ పొందుపరిచిన పేపర్స్. అయితే అయితే అని అంత సింపుల్ గా చెప్తావింటక్క. మీరు అనుభవిస్తున్న ఆస్తిలో వాటా ఇస్తున్నట్టుగా నువ్వు విశాల్ బాబు గారు సంతకాలు పెడితే సంతోషంగా తీసుకుంటాను. జస్ట్ షట్ అప్. బ్రో, వదిన వాళ్ళు ఆస్తిని అనుభవించడం అంటే ఇదంతా వాళ్ళ కష్టార్జితం. నన్ను కన్నా మా అమ్మ, నాకు తోడబుట్టిన వల్లబాబురో కూడా వీళ్ళు పెట్టిన భిక్ష తింటున్నారు. హలో బ్రదర్, మైండ్ యువర్ టంగ్. చూసావా మమ్మీ వాడు ఎలా మాట్లాడుతున్నాడు? భిక్ష ముష్టి అని నోరు జారకు విక్రాంత్. మీ అన్నయ్య భార్య హాసిని పుండరీనాథాన్ని కన్నందుకే వీల్నామా ప్రకారం ఆస్తిలో వాటా ఇచ్చారు. అంతకుముందు ఆస్తిని కర్పూరంలా కరిగించింది మీరే కదొదినా. రోడ్డు మీద పడితే విష్ నయని కరుణించి కార్ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు. హలో అత్తయ్య, అప్పటికే నేను హాసిని గర్భవతిని చేశాను. పోటుగారులాగా సాధించండి అన్నట్టు చెప్తానంటాడు. కసం నమ్ముకున్నందుకు మసైపోతే మనసులు మారాదు కాబట్టి ఆశ్రయం కల్పించి ఆస్తి ఇచ్చారు. ప్రెగ్నెంట్ అయితే ఆస్తిలో హక్కు వస్తుందనుకుంటే నిజానికి సుమన కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉంటుంది? నీ కడుపులో ఉన్నది. ఆపై 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 ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకు కొడతారండి? నేనెవరి తప్పు చేశానా? చెయ్యకపోయినా రూల్ పాటించట్లేదని చెప్తున్నావు. కాన్ పయ్యాకే నీకు ఆస్తి. అప్పుడు ఇస్తారని గ్యారెంటీ ఏంటి? ఇవ్వరన్న అనుమానం ఏంటి? బావగారు, అప్పుడు నా ఒళ్ళు నా బిడ్డ ఉంటుంది, అది గ్యారెంటీనే. అయితే ఆస్తి ఇవ్వాల్సిన మీరుంటారా అని. ఏంటి బావగారు, అర్థం కాలేదా? ఆలోపే మీరు చచ్చిపోతే ఆ కూత ఇంకోసారి కూసావంటే నరికి పోగులు పెడతాను. నన్నెందుకు కొడతావక్క? చంపేస్తానని చెప్పాను కదా.
నీ మొగుడి జాతక బలం చూసి చావో రేవో తేల్చుకునే సమయం వచ్చిందని మన తాతయ్య శివకు చెప్పాడు కదా. ఏ ముక్కండిపురం పోయి తాతయ్యని కొడతావా? ఇంటికొచ్చిన గురువుగారు కూడా జాతకంలో దోషం ఉందన్నారు. వారి మీద కూడా ఇలాగే చేసుకుంటావా? నోర్మోయ్, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాక అప్పుడు నోరు ముయించక. పిచ్చా ఏంటే నీకు? నైని ఆగు. చూడు సుమన, ఈ 9 రోజుల్లో నేనేమీ పోను. బాబుగారు, మీరు ఆ మాట అనకండి. నైని, నీ భర్త అంటే నీకెంత ప్రాణమో సుమనకు కూడా తన భర్త తన బిడ్డ అన్న మమతానురాగాలు ఉంటాయి కదా. రాగాల రోగాల రేయ్, నువ్వు మధ్యలోకి దూరి రెచ్చగొట్టకరా. ఒక్క నిమిషం అన్నయ్య. సుమన, నీ నమ్మకం ప్రకారం 21వ తేదీ నీకు కాన్పోతుంది కదా. అప్పుడు నేను నైని సంతకాలు పెడతాం. టైం అయిపోతుంది. అల్లుడు, తొందరగా కేక్ తీసుకురా అల్లుడు. కేక్ రెడీ. అల్లుడు, కొంపు తీసి కేకు హాస్టల్కి తయారు చేసిందేంటి? భయపడకండి బాబాయ్. నీ పెళ్లి రోజే మా ఆయనకి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఉందని కంగారు పడుతున్నాడే. విశాల్ బ్రో స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించారన్నయ్య. అయితే అందరూ తినొచ్చు. గానవి లేచిందా బాబుగారు? లేదు, గాయత్రియే ఆడుకుంటూ ఉంటే కేక్ కట్ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చాను. స్పెషల్ డే నీకా వదినికా హాస్? ఇంకా రావడం లేదేంటి? రెడీ అవుతూ ఉండొచ్చు. ఎంత రెడీ అయినా అంతే అని చెప్పి తీసుకురండి, కోసి పారేస్తాను. ఏం కోస్తావు? కేక్ అండి. నీ మెంటల్. ఆగండి 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 ఆగండి. ఏమైంది వీళ్ళకి?